నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డే 6 21 డేస్ లోని వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనే దానిపైన మనం యోగా సెక్షన్స్ అనేవి డైలీ చూస్తున్నాము. ఈ 6th డే వచ్చేసరికి మనకి ఎలాంటి ఆసనాలు అండ్ ఎలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అనేది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ కవిత రెడ్డి గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, డే 6కి వచ్చేసరికి మనం డే 5 చేస్తూ డే 5 డేస్లో ఏమున్నాయో అవన్నీ చేస్తూ డే 6కి మూవ్ ఆన్ అవుతాం. డే 6లో మనకి ఎలాంటి ఆసనాలు అనేవి వేయాలి అంటారు? ఎలాంటి ఇవి అంటే దీనికి డే 6కి సంబంధించి ఏ పార్ట్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయాలి? నిన్న మనము చేసిన ఎపిసోడ్లో డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ గ్యాస్ ఫామ్ అయి ఉన్న యాసిడిక్ నేచర్ అలాంటివి ఉన్నా కూడా మనము అది క్లియర్ అవ్వడానికి ఎలాంటి ఆసనాస్ చేస్తే హెల్ప్ అవుతుందనేది తెలుసుకున్నాము. దానితో పాటు మనకు డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకు అబ్డామిన్లో ఉండే ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివేట్ ఉంటేనే మనకి చాలా వరకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి అబ్డామిన్లో ఆర్గన్స్ స్టిమ్యులేట్ అవ్వడానికి ట్విస్టింగ్స్ అనేవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. సో ఈరోజు ట్విస్టింగ్ ఆసనాస్ చేద్దాము. దాంతోపాటు నిన్న చేసిన ఆసనాకి పవన్ముక్తాసన అనేది ఇంకొకటి యాడ్ ఆన్ లాగా చేస్తామన్నమాట. ఓకే ఓకే ఓకే. నిన్న చేసిన పవన్ముక్తాసనకి ఈ రోజు మళ్ళీ ఆసన క్రియకి ఈ రోజు పవన్ముక్తాసన దానికి ఇది యాడ్ ఆన్. ఓకే ఓకే ఓకే. చూపిస్తారా మరి? చూపిస్తాను. ఫస్ట్ పవన్ముక్తాసన చూపిస్తాను, దాని తర్వాత మనం ట్విస్టింగ్ ఆసనాస్ చేద్దాం. నిన్న మనం పవన్ముక్తాసన క్రియ చేసాము, ఇప్పుడు పవన్ముక్తాసన. ఓకే. గ్యాస్ రిలీజింగ్, బాడీలోని ఉన్న గ్యాస్ ని రిలీజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇది ఫస్ట్ 1 లెగ్తో చేస్తాము, దాని తర్వాత 2 లెగ్స్తో చేస్తాము. జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే హోల్డ్ చేస్తాను నేను. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ లెగ్ని ఫోల్డ్ చేయాలి, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ప్రెస్ డౌన్. నీ పెయిన్ ఉన్న వాళ్ళు కింద నుంచి తీసుకోవాలి. మనం నిన్న కూడా చెప్పాము, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీ పెయిన్ లేని వాళ్ళు పైనుంచి తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ప్రెస్ డౌన్ 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ చేయాలి. 1. మెడ నొప్పి ఉన్న వాళ్ళు దయచేసి ఈ ట్విస్ట్ ని మెడని మాత్రం ఇదకు తీసుకురాకుండా ఉండాలి. ఎక్సేల్ చేస్తూ హెడ్ డౌన్. ఓకే. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ లెగ్ స్ట్రైట్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ స్లోగా రిలీజ్ చేయాలి. మళ్ళీ సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ చేస్తూ లెగ్ని ఫోల్డ్ చేయాలి, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసి ప్రెస్ చేయాలి. ఇది మనకు థైస్ వెళ్ళి అబ్డామిన్కి టచ్ అవ్వాలి, ఫోల్డ్ చేయాలి. కొందరికి అవ్వవు అనమాట, కొందరికి లెగ్స్ ఫోల్డ్ అవ్వవు, వాళ్ళకి జాయింట్స్ దగ్గర కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతనే బెండ్ చేయాలి, ఫోర్స్ చేయొద్దు. 3 అండ్ ఈ టైంలో అంతా నార్మల్ బ్రీతింగ్ అనేది కంటిన్యూ హోల్డింగ్. ప్రతి హోల్డింగ్లో మనము నార్మల్ బ్రీతింగే ఉంటుంది. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, మళ్ళీ ఇక్కడ కూడా హోల్డ్ చేస్తాం. 1 2 3 4 5. హెడ్ రిలీజ్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్ లెగ్ స్ట్రైట్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ లెగ్ రిలీజ్ చేస్తాం. ఓకే. ఇది మనము రెగ్యులర్గా చేసేటప్పుడు నేను ఓన్లీ 5 కౌంట్స్ మాత్రమే హోల్డ్ చేశాను కదా. మినిమం 10 to 20 కౌంట్స్ ఎవ్రీడే చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు సేమ్ అలాగే 2 లెగ్స్తో చేస్తున్నాను నేను. ఇన్హేల్ చేస్తూ 2 లెగ్స్ లిఫ్ట్ చేయాలి. డే 5లో ఏదైతే చేసామో దానికి కంటిన్యూటీ ఇది. యాడ్ ఆన్ చేస్తున్నాము. ఎక్సేల్ చేస్తూ 2 లెగ్స్ ఫోల్డ్ చేయాలి, హ్యాండ్స్ ఇంటర్లాక్ చేయాలి. సేమ్ అలాగే నీ పెయిన్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా నీ లెగ్స్ మధ్య నుంచి తీసుకోవాలి, హ్యాండ్స్ లేని వాళ్ళు నార్మల్గా ఇలా తీసుకోవాలి. ఓకే ఓకే. ప్రెస్ డౌన్, ఇక్కడ హోల్డ్ చేస్తాం 10 కౌంట్స్. 1 2 3 4 నార్మల్ బ్రీతింగ్. 5 6 7 8 9 10. ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, హోల్డ్ చేయాలి. ఇక్కడ కూడా నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సేల్ చేస్తూ హెడ్ రిలీజ్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 2 లెగ్స్ స్ట్రైట్, స్లోగా లెగ్స్ రిలీజ్ చేయాలి. ఇదంతా కంప్లీట్గా మనం మెల్లిగా చేయాలి, మన పైన మనం అవేర్నెస్తో చేయాలి. ఓకే. బ్రీతింగ్ నార్మల్ ఎవరికి వెయిట్ చేయాలి.
మనం ఫస్ట్ డే చెప్పుకున్నాము చాలా స్లోగా మనని మనం అబ్జర్వ్ చేస్తూ చేయాలని. ప్రతి ఆసన కూడా అలానే చేయాలి. అలా చేసినప్పుడే మనకి మనం చేస్తున్న ఆసన పైన మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలుస్తుంది. అండ్ మన పైన మనకి అవేర్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం చేసే ప్రతి ఆసనాలో మన బాడీలో వచ్చే చేంజెస్ని కూడా మనం నోటీస్ చేయగలుగుతాం. ఓకే, ఒక 2 breaths. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, స్లోగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి లేచి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ట్విస్టింగ్స్. ఇవి ట్విస్టింగ్స్ అనేవి మామూలుగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతాయి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవ్వడానికి. ఫస్ట్ మనం వక్రాసన చేద్దాము. 2 legs స్ట్రైట్గా తీసుకోవాలి. సిట్టింగ్లో ఇది పొజిషన్ అన్నమాట, దండాసన అంటాం. ఓకే, స్పైన్ స్ట్రైట్ ఉంచాలి, ఇలా కూర్చోవాలి. ఫస్ట్ స్థితిలో కూర్చున్న తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. ఓకే, కరెక్ట్ మనం ఇది చూసుకోవాలి. ఎక్కువ దూరం కానీ ఇలా కిందకి పెట్టడం కానీ ఇలా అవుట్ సైడ్ పెట్టడం కాకుండా మనం కంఫర్టబుల్గా కూర్చోవాలి. స్పైన్ స్ట్రైట్గా ఉంచాలి. ఓకే, రైట్ లెగ్ ఫోల్డ్ చేసాం కదా, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటాం. ఓకే, బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ స్లోగా రేస్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ చేస్తూ ఎల్బో, లెఫ్ట్ ఎల్బో ఉంది కదా, పుష్ చేస్తూ ట్విస్ట్ చేస్తాం. రైట్ సైడ్ చూడాలి. ఓకే, హోల్డ్, ఇక్కడ హోల్డ్ చేయాలి. 1 2 నార్మల్ బ్రీతింగ్, 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్రీతింగ్ స్లోగా లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ రిలీజ్. ఓకే, సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోవాలి. మనం వెనక్కి ఇలా వాలి హ్యాండ్ ఇలా పెట్టడం అలా చేయొద్దు. స్పైన్ స్ట్రైట్గా ఉంచి లెగ్ ఎంతవరకు పెట్టగలమో పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తాము. ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. ఎక్సేల్ చేస్తూ మళ్ళీ ఎల్బోతోని పుష్ చేస్తాం ఇన్సైడ్కి. థైని మనం తీసుకెళ్ళి అబ్డామిన్కి టచ్ అవుతుంది, చూస్తున్నారు కదా మీరు. ట్విస్ట్ బ్యాక్, హోల్డ్. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ 10 counts హోల్డ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ చేస్తూ స్లోగా రైట్ హ్యాండ్ రేస్ చేయాలి. ఎక్సేల్ డౌన్. ఓకే, ఓకే, సేమ్ ఇందులోనే ఇంకొక వేరియేషన్ కూడా చేస్తాము. మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ హ్యాండ్ బ్యాక్. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఎల్బోతోని పుష్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని మీకు అందితే కనుక లెఫ్ట్ నీని పట్టుకోవాలి. ట్విస్ట్ బ్యాక్. ఇక్కడ కూడా నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎక్సేల్, రిలీజ్. సేమ్ అలాగే లెఫ్ట్ లెగ్. బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. బ్రీత్ అవుట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. రైట్ హ్యాండ్తో రైట్ నీని పట్టుకోవాలి. మీకు అందితే పట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. లుక్ బ్యాక్, హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. ఎక్సేల్, రిలీజ్. అంటే ఇది చేస్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనకి ఈ భాగంలో ఎక్కువగా ట్విస్టింగ్ అనేది ఉంది. అంటే ఒక కంప్లీట్ బెండ్ అనేది కంప్లీట్గా అదొకటి, ప్లస్ అబ్డోమినల్ ఇది కూడాను బాగా లోపలికి వెళ్ళినట్టు థై వెళ్ళి మనకి పుష్ చేస్తుంది. సో మనకి ఎక్కువగా మనకి ఫ్యాట్ అనేది అబ్డామినల్లోనే ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది.
అలా అది ఫస్ట్ మనం కరిగిస్తే మిగతా బాడీలో ఉండే ఫ్యాట్ ని అబ్డోమెన్ లో ఉండే ఆర్గన్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి. మనం ఎప్పుడైతే మసాజ్ చేసినట్టు అవుతుంది కదా, సో స్టిమ్యులేట్ అవుతాయి, యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే. స్పైన్ కూడా మనం ఇక్కడ ట్విస్ట్ చేస్తున్నాం, మీరు చేస్తే మీకు తెలుస్తుంది, మనకి సౌండ్స్ కూడా వస్తాయి స్పైన్ ట్విస్ట్. సో స్పైన్ కి కూడా చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి నెక్స్ట్ అర్ధ మత్స్యేంద్రియ ఆసన. అది కూడా మత్స్యేంద్రియ ఆసన. అర్ధ మత్స్యేంద్ర ఆసన. మత్స్యేంద్రియ ఆసన. ఓకే, ఇది కూడా ట్విస్టింగ్ సిట్టింగ్ లోనే ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఫస్ట్ క్లియర్ గా చెప్తాను. 2 లెగ్స్ ఫోల్డ్ చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ హిప్ పక్కకి తీసుకోవాలి. ఓకే ఓకే, రైట్ లెగ్ తీసుకొచ్చి లెఫ్ట్ నీ పక్కకి. ఇది కూడా లెగ్ మరీ లోపలికి బయటకి అలా పెట్టకుండా జస్ట్ నీ పక్కకు వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడాలి, ఫస్ట్ మనం ఏ లెగ్ పైన ఉందో ఆ హ్యాండ్ బ్యాక్ తీసుకుంటాం. అందరూ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, మనకు ట్విస్టింగ్ అనేది అవ్వదు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే, మనకు హార్డ్ ఉందనుకోండి, మనం కరెక్ట్ పోస్చర్ లో ఉన్నట్టు అప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి, రైట్ లెగ్ ఫోల్డ్ చేసాం కదా, రైట్ హ్యాండ్ బ్యాక్ తీసుకోవాలి. ఇది కూడా వెనక్కి అలా వాలొద్దు, స్పైన్ ఎక్కడైనా సరే స్ట్రైట్ ఉంచి ఎంతవరకు హ్యాండ్ని తీసుకోగలము అంతవరకు తీసుకోవాలి. ఓకే, బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్నా నేను. ఓకే, బ్రీత్ అవుట్, ట్విస్ట్. ఇది కూడా పుష్ చేసేసి లుక్ బ్యాక్. ఇక్కడ మనం కళ్ళు మూసుకొని మన స్పైన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్గా బ్యాక్లో షోల్డర్ లైన్ నుంచి ఒక పాయింట్ని ఫోకస్ చేయొచ్చు. 5 6 7 8 9 10. ఇన్హేల్ చేస్తూ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఎక్సేల్, రిలీజ్. ఓకే, మళ్ళీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ 2 లెగ్స్ సేమ్ అలాగే ఆపోజిట్. రైట్ లెగ్ తీసుకొచ్చి ఫస్ట్ లెఫ్ట్ హిప్ పక్కకి, లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి రైట్ నీ పక్కకి. ఇక్కడ కూడా స్పైన్ స్ట్రైట్, పైన ఏ లెగ్ ఉందో ఆ హ్యాండ్ వెనక్కి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్. ఓకే, ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్, ఎక్సేల్ చేస్తూ లుక్ బ్యాక్. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, raise your right hand, exhale, release. Breathe in and breathe out చేస్తూ 2 లెగ్స్. దీంట్లో కూడా ఇంకొక వేరియేషన్ సేమ్. ఓకే, ఇది కొంచెం బేసిక్, అంటే ఎవరికి ఎక్కువ ట్విస్టింగ్స్ అలా రాకుంటాయి కదా, వాళ్ళు చేయలేనప్పుడు హ్యాండ్ని తీసుకొని జస్ట్ అలా పెడితే మనకి ట్విస్టింగ్ అనేది జరుగుతుంది. సేమ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చి మళ్ళీ రైట్ హిప్ పక్కకి తీసుకుంటున్నా, రైట్ లెగ్ లెఫ్ట్ నీ పక్కకి. ఓకే, రైట్ హ్యాండ్ బ్యాక్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేస్తున్నా, బ్రీత్ అవుట్ చేస్తూ ట్విస్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ యాంగిల్. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా ట్విస్ట్ అవుతుంది. హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, raise your left hand, exhale, release. 2 legs. Okay, release చేసేసారు. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ చేస్తాము. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ హిప్ కింద, లెఫ్ట్ లెగ్ రైట్ నీ పక్కకి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్, బ్రీత్ ఇన్ చేస్తూ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్, రైట్ ఎల్బోతోని పుష్ చేసి లెఫ్ట్ యాంకిల్, లుక్ బ్యాక్. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, raise your right hand, exhale, release. నో రిలాక్స్. మనము 2 ఆసన సిట్టింగ్లో చేసాం కదా, జస్ట్ ప్రతి ఆసనాకి మనం కాసేపు రిలాక్స్ అవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనము బ్రీతింగ్తో చేస్తాం కాబట్టి ఫాస్ట్ బ్రెత్ అవుతుంది. సో 2 హ్యాండ్స్ సిట్టింగ్లో రిలాక్సేషన్, 2 హ్యాండ్స్ వెనక్కి, లెగ్స్ కొంచెం ఇలా సైడ్కి ఓపెన్ చేసి కళ్ళు మూసుకోవాలి, బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలి నార్మల్ ఎవరికి.
మనం నిన్నటి ఎపిసోడ్లో సెక్షనల్ బ్రీతింగ్ గురించి మాట్లాడాము. ఫస్ట్ నిన్న అబ్డామినల్ బ్రీతింగ్, దాన్నే డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అని కూడా అంటాము. ఈరోజు థొరాసిక్ అన్నమాట, చెస్ట్ రీజియన్ ఫీల్ చేయడం గురించి తెలుసుకుందాం. ఓకే ఓకే, ఫస్ట్ మనం అబ్డామిన్ది జస్ట్ ఒక 2 బ్రెత్స్ చేసి చెస్ట్ది అబ్జర్వ్ చేద్దాం. అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే, ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని స్టమక్ పైన ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. స్పైన్ స్ట్రైట్ ఉంచాలి. ఇన్హేల్, స్టమక్ నిండా గాలి తీసుకోండి. ఎక్సేల్ కంప్లీట్లీ. ఇన్హేల్, exhale, one more breath తీసుకుందాం. inhale, exhale, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేయండి. స్లోగా స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయాలి. మనం ఇప్పుడు అబ్డామిన్ అబ్జర్వ్ చేసాం కదా, ఇప్పుడు థొరాసిక్ అన్నమాట. 2 హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ రిబ్స్ ఉన్నాయి కదా. ఓకే, కళ్ళు మూసుకోవాలి. ఓన్లీ చెస్ట్ పైన అబ్జర్వ్, మన ఫోకస్ మొత్తం చెస్ట్ రీజియన్ పైన ఉంచాలి. ఓకే, మనం ఎక్కడ మన అబ్జర్వేషన్ ఎక్కడ ఉంటే మనం తీసుకునే ఎయిర్ ఆ ప్లేస్కి రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ చెస్ట్ రీజియన్. క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ నార్మల్ బ్రీతింగ్. ఓకే, ఫోకస్ ఆన్ యువర్ చెస్ట్ రీజియన్. ఇన్హేల్, exhale, inhale, exhale, one more time. Inhale, exhale, హ్యాండ్స్ రిలీజ్ చేయండి. స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు స్టమక్ని అబ్జర్వ్ చేశారా మన థొరాసిక్ చేసేటప్పుడు? చెస్ట్ రీజియన్లో ఏమీ ఇది లేదు, అంటే కదలిక ఏం లేదు, ఓన్లీ చెస్ట్ వరకు మాత్రమే కదిలింది. స్టమక్లో మనకి ఎక్స్పాన్షన్ అనేది జరగలేదు. అబ్డామిన్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి చెస్ట్ రీజియన్ అనేది చాలా తక్కువ మూవ్ అవుతుంది, ఓన్లీ అబ్డామిన్ మాత్రమే ఎక్స్పాండ్ అవుతుంది. సేమ్ అలాగే చెస్ట్ రీజియన్ పైన మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ప్లేస్ రిబ్స్ మొత్తం కంప్లీట్గా మనకి ముందు సైడ్స్ వెనకాల మొత్తం ఎక్స్పాండ్ అవుతుంది, అది క్లియర్గా మనకు తెలుస్తుంది. అవును, ఎస్. ఓకే, ఇది మనం లంగ్స్లో ఉండే మిడిల్ పార్ట్ని ఫిల్ చేస్తాం, మిడిల్ ఆఫ్ ద లంగ్స్ అనమాట. ఓకే, అబ్డామిన్లోనేమో లోవర్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్, చెస్ట్ రీజియన్లోనేమో మిడిల్ పార్ట్ ఆఫ్ ద లంగ్స్ ఫిల్ చేస్తాము. తర్వాత క్లావికులర్లో మనం అప్పర్ పార్ట్ని ఫిల్ చేస్తాం అనమాట. అది రేపటి సెషన్లో మనం చెప్పుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.